అలానే మిశ్రేశ్వరు కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలకు ఎమర్జెన్సీ ఆర్డర్స్ని పాస్ చేసింది. దానికి కారణం ఏంటంటే సూపర్ ఎల్నినో వెంటాడుతుంది భారతదేశాన్ని, రాబోయేటువంటి రోజుల్లో కరువు ఛాయలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 14 రాష్ట్రాలకు అత్యవసర ఆర్డర్స్ని పాస్ చేశారు. ఆ ఆర్డర్స్ ప్రకారం రైతుల్ని ఎడ్యుకేట్ చేయటం, వర్షం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి పంటల్ని వేయించాలి అనేటువంటి ఒక గైడెన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కేంద్రం ఇప్పుడే అలర్ట్ చేస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో సెప్టెంబర్ వరకు కూడా వర్షపాతం ఉండే అవకాశం లేదు. జూలై ఆగస్టు మధ్యలో వర్షపాతం మామూలుగా అయితే ఎక్కువ ఉండాలి, కానీ వర్షపాతం సగటు కంటే 90% తగ్గుగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉండేటువంటి 14 రాష్ట్రాలని అలర్ట్ చేస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 7-8 రాష్ట్రాలు తీవ్ర వర్షాభావంతో ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. సాధారణంగా ఎల్నినో అనేది విన్నాము, బట్ ఈసారి వచ్చేది సూపర్ ఎల్నినో అని చెప్తున్నారు. ఈ ఎల్నినో అనేది ఏంటి, ఎల్నినో ఎందుకు వస్తుంది అని అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద ఉండేటువంటి వేడి 0.5 డిగ్రీస్ ఉండాలి. ఆ జలాల యొక్క వేడి, ఉపరితలం మీద ఉండే జలాల యొక్క వేడి 0.5 డిగ్రీస్ ఉండాలి. కానీ అది 1.8 డిగ్రీస్ ఉంది అని చెప్తున్నారు, 8 డిగ్రీ సెల్సియస్ ఉంది అని. ఇది సూపర్ ఎల్నినో అని చెప్పి అంటున్నారు. అందుకే ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో అంటున్నారు. సాధారణంగానే ఎల్నినో వస్తే వర్షాలు తక్కువ పడతాయి. ఇప్పటి వరకు భారతదేశంలో దాదాపు 10 ఎల్నినో ఎఫెక్ట్స్ ఉంటే, 10 సార్లు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే దాదాపు 7 సార్లు కరువు వచ్చింది, కరువు ఛాయలు ఏర్పడ్డాయి భారతదేశంలో. ఈసారి సూపర్ ఎల్నినో కాబట్టి ఖచ్చితంగా ఈ 14 రాష్ట్రాల్లో కరువు ఉంటుంది, కరువు వస్తుంది, తాగడానికి మంచినీళ్ళు ఉండవు, సాగునీరు ఉండదు, విద్యుత్ తయారు చేయడానికి నదుల్లో నీళ్లు ఉండవు, హైడల్ ప్రాజెక్ట్స్ అన్ని మూలబడే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే రైతులని ఎడ్యుకేట్ చేయమంటున్నారు. ఎందుకంటే నదుల్లో ఉండేటువంటి నీటిలో ప్రాధాన్యత ప్రకారం, చట్టం ప్రకారం ముందు తాగునీటికి ప్రాధాన్యత ఇస్తారు, ఆ తర్వాత సాగునీటికి, ఆ తర్వాత విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు. ఇది చట్టం చెప్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సాగునీరు ఉండదు, తాగునీరు ఉన్న తర్వాతనే, తాగడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే సాగునీరు ఇస్తారు. కాబట్టి మీరు నీటి ఆధారిత పంటలను తగ్గించుకోండి అని చెప్పి వ్యవసాయదారులకి సూచిస్తుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆర్డినెన్స్ అంటే ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆర్డర్స్ని బేస్ చేసుకుని రైతుల్ని అవగాహన కల్పించింది, రైతులకి రాబోయేటువంటి రోజుల్లో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి అని చెప్పి. సరే, సూపర్ ఎల్నినో బలంగా ఉంది. ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎల్నినోని బలహీనపరిస్తే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఇండియన్ డైపోల్ కూడా పాజిటివ్గా లేకపోగా న్యూట్రల్లోకి వచ్చేసింది అని చెప్పి అంచనా వేస్తుంది. ఆ కారణం చేత సూపర్ ఎల్నినో ఇచ్చేటువంటి కరువు ఛాయలు, వర్షాభావ పరిస్థితుల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఊహించిన విధంగా కరువు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెప్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఇదే చెప్తుంది. అందుకే 14 రాష్ట్రాలకి ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చింది. 14 రాష్ట్రాలకి జాగ్రత్తలు చెప్తుంది. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యేటువంటి టైం ఇది. ఈ సంవత్సరం దాదాపు ఒక వారం రోజులు లేటుగా నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అయిన తర్వాత వర్షాలు పడతాయని చెప్పి అందరూ సంతోషించారు. కానీ నైరుతి ఋతుపవనాలు అయితే టచ్ అయినాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, మహారాష్ట్రకి ఇట వెళ్ళిపోయాయి, టచ్ అయ్యాయి, కానీ వర్షాలు పట్ల. ఎల్నినో అంటే ఇంకొక నిర్వచనం కూడా చెప్తుంది భారత వాతావరణ శాఖ. ఎల్నినో అంటే పూర్తిగా వర్షాలు పడకపోవడం కూడా కాదు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలే పడవు అని చెప్తుంది.
పైగా వాతావరణం రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అంటే రివర్స్ అయ్యేటువంటి అవకాశం అంటే జనరల్గా నైరుతి ఋతుపవనాలు రాగానే మనకి ఒక ఐడియా ఉంటుంది, వాతావరణ శాఖకు ఒక ఐడియా ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు కేరళని తాకి కేరళ నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ ఇట్లా మహారాష్ట్ర వరకు వెళ్ళిపోతుంది, ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక అంచనా ఉంటుంది. ఆ ఋతుపవనాలు వచ్చినప్పుడు వర్షాలు పడతాయనేటువంటి అంచనా కూడా ఉంటుంది. కానీ దీనికి పూర్తి రివర్స్లో, అంటే సముద్ర తీరంలో మాత్రమే వర్షాలు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది. ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో కారణంగా ఎక్కడైతే పడాలో సాధారణంగా ఎక్కడైతే పడాలో అక్కడ పడకుండా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదే ఎల్నినో అని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సముద్ర తీరం అమ్మటి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా ఎక్కడ పడతాయో తెలియదు, అంచనా వేయలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి వాతావరణంలో జరిగినటువంటి మార్పులు ఇవన్నీ కూడా కానివింది. పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు అక్కడ వేడిగా ఉండటం, ఉపరితల ఆవిర్లు రావటం, ఉపరితలంలో ఉండే నీటి వేడి ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు. ఆ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం కరువులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ఈ కరువు వస్తే భారత యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, భారత యొక్క జీడిపి పరిస్థితి ఏంటి, జీడిపి రేటు తగ్గుతుందా పెరుగుతుందా, ద్రవ్యోల్బణం ఏంటి, అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, మానవాళి పరిస్థితి ఏంటి, ఇవన్నీ చాలా అంశాలు వర్షాలతోటి ముడిపడి ఉన్నాయి. ఒకవేళ వర్షం రాకపోతే సూపర్ ఎల్నినో కారణంగా వర్షాలే పడవని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం మేజర్ సిటీస్, మెగా సిటీస్ ఏవైతే కాస్మోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, ఈ సిటీస్లో తాగడానికి మంచినీళ్ళు కూడా సప్లై చేయడం కష్టంగా ఉంటుంది. ఆ జాబితాలో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి నగరాలు ఉన్నాయి. సో ఈ నగరాల్లో రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు. కాబట్టి నగరాలు ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసి ముందస్తుగా అలర్ట్ చేస్తూ ఉంది. ఎందుకు? నదుల్లో ఉండేటువంటి నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటారనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం 14 రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి వాతావరణానికి శాఖకు సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చేసింది. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు 14 రాష్ట్రాలకి సందేశాలు పంపారు. ఈ 14 రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ముందస్తు జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సమీక్ష సమావేశాన్ని ఉన్నతాధికారులతో నిర్వహించారు. దాంట్లో వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు. అలాగే ఇవి ఉంటాయి కదా ఛాయాచిత్రాలు, ఈ ఛాయాచిత్రాలని వాతావరణ శాఖకు సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించి ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ మీటింగ్లో. ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే 16 రాష్ట్రాలకి అలర్ట్ని ప్రకటించారు. సో రాబోయేటువంటి రోజుల్లో కరువు ఛాయలు, కరువు పరిస్థితులు రాబోతున్నాయి. ఇది భారత ఆర్థిక పరిస్థితిని, ప్రజల ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉందని కూడా ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.